ఓవైసీ వ్యవహార శైలి గురించి నేను చాలాసార్లు మాట్లాడా. తను తెలివైనోడు, ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో టచ్లో ఉంటాడు, వాళ్ళతో క్లోజ్గానే ఉంటాడు. రాజశేఖర రెడ్డితో క్లోజ్గా ఉండటం ద్వారా అక్కడ లోక్సభ స్థానంలో ఓట్లు మొత్తం ఒకటి చేసి 46% ముస్లింలతో ఉండేటట్టు చేసి తద్వారా తనే పర్మనెంట్ ఎంపీ అవుతున్నాడు. అట్లాగే 7 అసెంబ్లీ సెట్లో 40-45% ముస్లింలు ఉండేలా చేసి తద్వారా కంప్లీట్గా అవన్నీ కూడా ముస్లింలే గెలిచేటట్టు శాశ్వతంగా చేసుకోగలిగాడు. ఆ రోజున నియోజకవర్గాల పునర్విభజన సందర్భం దాంట్లో రాజశేఖర రెడ్డి హెల్ప్ తీసుకుని ఆ విధంగా సాధించగలిగాడు. శాశ్వతంగా ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్, ఫిక్స్డ్ సీట్లని తెచ్చుకోగలిగాడు ఓవైసీ. ఆ తర్వాత వచ్చేటప్పటికి రోసయ్యతోనూ ర్యాపో మెయింటైన్ చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడి దగ్గరనే తేడా వచ్చింది. అతను బెదిరిస్తుంటాడు. ఆ బెదిరింపులకు కిరణ్ కుమార్ రెడ్డి వినకపోవడం వల్ల ఏది మంచి వాతలు పడ్డాయి ఓవైసీ. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా కేసీఆర్కి క్లోజ్, కేసీఆర్తో పని చేయించుకుని 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని తీసుకున్నాడు ఓవైసీ. అలాగే ఇప్పుడు రేవంత్తో మళ్ళీ ర్యాపో మెయింటైన్ చేశాడు. అటుపక్కకి మెట్రో తెప్పించడం ద్వారా తన వాళ్ళ భూముల ఆస్తులు పెంచుకోవడంతో పాటుగా అక్కడ కొంత ప్రభుత్వ స్థలాలు తీసుకునేటువంటి పని. అలాగే 5 ఏళ్ళు రేవంత్ అధికారంలో ఉండాలని చెప్పడం, అంటే రాబోయే రోజుల్లో తన జోలికి తన వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేసినా వాళ్ళ జోలికి రాకుండా చూసుకోవడం అన్నటువంటిది ఓవైసీ స్కెచ్. పవర్లో ఎవరుంటే వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళతో క్లోజ్గా ఉంటుంటాడు ఓవైసీ.